రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే హామీ మీద రాష్ట్ర ప్రభుత్వం అయ్యిందో ఆ కాంగ్రెస్ పార్టీ 2023 లోపల ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లోపల ప్రధాన హామీ ఏంటిదంటే బీసీల పట్ల బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక రంగాల్లో అన్నింటిలో కూడా 42% రిజర్వేషన్లు ఇస్తాననేటటువంటి ప్రధాన డిమాండు, దానికి అనుబంధ డిమాండ్లు చేస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చిందనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీల సిస్టంలలో కూడా ఇదే ప్రధానమైంది, ఇదే కీలకమైన మలుపు దింపింది, ఇదే అధికారంలోకి. అంతేగాక కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి హామీని అమలు చేస్తుంది అనేటటువంటి విషయంలో సందిగ్ధం నెలకొల్పుకున్నా కానీ ఏదైతే 1-2 ఇయర్స్ నుంచి రాహుల్ గాంధీ దేశమంతా తిరుక్కుంటూ సామాజిక న్యాయము, రాజ్యాంగ రక్షణ అనేటటువంటి దాని మీద ఏకసూత్ర పథకం మీద దేశం మొత్తం తిరుగుతుండు కాబట్టి ఆయన స్థాపించే రాష్ట్రంలో కూడా ఇది సాధ్యమవుతుందేమో అనేటటువంటి ఒక నమ్మకంతో ఏదైతే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు గత 75 సంవత్సరాలుగా ఈ డిమాండ్ను ఉద్దేశపూర్వకంగా రకరకాల మోసాలతోటి కుట్రలతోటి దొక్కుతున్న సందర్భాన్ని కూడా గమనించినప్పుడు కూడా సరే ఈసారి ఈయనకు ఇంత స్పష్టంగా చెప్తుండు కదా, ఇది నమ్మొచ్చు అనేటటువంటి ఆలోచనతోటి ఈ నమ్మకాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల వరకు కూడా దీని మీద ఒక్కడు కూడా ముందుకే లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తన ఇష్టంతో తన హామీ నెరవేర్చే క్రమంలో చేసింది కాదు, కేవలం హైకోర్టు ఇచ్చినటువంటి మేము వేసినటువంటి పిటిషన్ కారణంగా వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అయితే కులగణ అనేటటువంటి అడ్డంకి దొరికిన తర్వాత నేచురల్గా ఈజియెస్ట్ మార్గం, ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్ అనేటటువంటి దానికి 2018లో వచ్చినటువంటి 50% రిజర్వేషన్ల పరిమితి అనేటటువంటి ఒక అడ్డం ఉంది అనేటటువంటి ఏదైతే కారణం చూపిస్తూ ఈ దేశంలో కూడా రాష్ట్రాలన్నీ కూడా దాని మీద మోసం చేస్తూ వస్తుందో ఆ మోసానికి విరుగుడుగా కులగణ అనేటటువంటి ఒక అడ్డమనే ఆయుధంను తీసేసిన తర్వాత కూడా వీళ్ళకు మార్గం క్లియర్ అయినటువంటి పరిస్థితుల పట్ల వెరీ ఈజియెస్ట్ మెథడ్ను వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. ఈరోజు బీసీలో గతంలో లాగా లేరు, ఎప్పటిలాగా ఎడ్డోళ్ళుగా ఉంటారు కాదు. వీళ్ళు ఇంతకుముందు కోర్టులు చెప్పినవి విన్నాము, పార్టీలు చెప్పినవి విన్నాము అని చెప్పేసి ఏవైతే మోసం చేస్తుండ్రో ఆ ప్రతి మోసానికి సమాధానం ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా బీసీల మేధాస్థాయి ఉన్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ను ఏ రకంగా వచ్చిందని చెప్పి క్వశ్చన్ చేసింది కూడా ఈ రాష్ట్ర బీసీలే. కాబట్టి మీరు బీసీలను మోసం చేసేటటువంటి ఆలోచనలు ఇంకా చేయాలనుకుంటే మాత్రము ఇక కుదరదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దీనికి కార్యాచరణ రూపంలో భాగంగా మీరు కామారెడ్డి డిక్లరేషను అమలు చేయాలి, లేకపోతే మీరు 42% రిజర్వేషన్స్ లేకుండా మీరు ఎన్నికలకు పోయేటటువంటి పరిస్థితి రాకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాము. దీనికి అన్ని రకాల కార్యాచరణకు మేము పూనుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా వచ్చే నెల 19వ తేదీ నాడు కామారెడ్డిలో ఏదైతే మీరు మోసం చేసిండ్రో ఆ మోసం చేసిన కేంద్రంలోనే 1,00,000 మందితోటి బీసీల సింహగర్జన ఏర్పాటు చేస్తామని చెప్పి డిక్లేర్ చేస్తున్నాము. అంతేకాకుండా దానికి అనుకూలంగా ప్రిపరేటరీ మీటింగ్స్ అన్ని జిల్లాల్లో కూడా జిల్లా జనరల్ బాడీని ఏర్పాటు చేయడం కాకుండా ఈ నెల 22 నాడు రాష్ట్ర స్థాయి విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి, అదేవిధంగా ఈ నెల 15న ఇదే బీసీ కులాల ఐక్య వేదిక సమావేశం కూడా ఉంటుందని చెప్పి, అదేవిధంగా అన్ని అనుబంధ సంఘాలు కూడా దీనికి అన్ని సహసంబంధాలు అన్ని బీసీ సంఘాలు కూడా దీన్ని మద్దతు సేకరిస్తామని చెప్పేసి 1,00,000 మందితోటి మీకు మీటింగ్ పెట్టి రాబోయే రోజుల్లో కూడా కామారెడ్డి మీటింగ్కు అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసినటువంటి అత్యున్నతమైన కార్యక్రమానికి మేము తీసుకుపోతామని చెప్పి సవాల్ చేస్తున్నాం. దీనికి అన్ని రకాల కార్యాచరణకు మేము పూనుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. రాజ్యాంగ భద్రత కల్పించినటువంటి విధంగా మీరే ముందుకొచ్చి తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో కూడా బీజేపీ గతి కూడా ఇప్పుడు పట్టబోయేటటువంటి కాంగ్రెస్ గతికి సరిసమానమవుతుంది. అంతేకాకుండా ఏదైతే 2%తో మీరు మొదలుపెట్టి 37%కి వచ్చిందో ఆ 2% రుచి మళ్ళొకసారి రుచి చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 1946లో కూడా రాజ్యాంగ సభ ఏం చెప్పింది? సావరిటీ, సోషలిజం, డెమోక్రసీ, రిపబ్లిక్, సెక్యులరిజం
ఈ 5 పాయింట్లతోటి రాజ్యాంగ సభ చెప్పింది. దీన్ని కాదని మీరు ఏ రకంగా అంటారని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు పంచసూత్ర పథకాల్లో కూడా మొదటి పాయింట్గా సోషలిజం పెట్టలేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానీ మీరు ఈ క్యాపిటలిస్ట్ ధోరణులు మానుకొని సమాజంలో ఉన్నటువంటి 98% వర్గాలకు వ్యతిరేకంగా ఆలోచన విధానాలను మానుకొని దానికి తక్షణమే మీరు బహుజనవాదంకు బహుజన ఉన్నతికి ఏదైతే మీరు అంత్యోదయ అన్నారో సోషలిజం గతంలో అన్నారో దాన్ని నిరూపించుకోవడానికి మీరు తక్షణమే ఈ బీసీ బిల్లును ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని తక్షణమే ఆమోదించకపోతే మీరు ఈరోజు రాష్ట్రంలో ప్రచారం ఉన్నట్టుగా ఇదంతా కూడా బీజేపీ కాదు బ్రాహ్మణ జనతా పార్టీ అని చెప్పేసి మేము ఏదైతే గతంలో చెప్పినామో అదే ప్రచారం చేసి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.